Name D. Lakpati, working place Government City Junior College, Hyderabad. Course name Automobile Engineering Technician. Subject name Basic Mechanical Electrical Engineering. The Unit 7, Transmission of the Power. Okay. Unit 7, Transmission of the Power. అయితే ట్రాన్స్మిషన్ ఆఫ్ ది పవర్, ట్రాన్స్మిషన్ అంటే ఏంటిది? పవర్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తో ట్రాన్స్ఫర్ చేయడము, అటువంటి దాన్ని ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ అంటారు. లెర్నింగ్ ఆబ్జెక్టివ్, ఈ ట్రాన్స్మిషన్ పవర్ లో ఏమేమి చెప్తున్నారంటే, అండర్స్టాండ్ హౌ ది మెకానికల్ పవర్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్. దీంట్లో ముఖ్యంగా ఏ విధంగా అర్థమవుతుందంటే, మెకానికల్ పవర్ ని ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది, మరియు డిఫరెంట్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ పవర్, చైన్ డ్రైవ్, బెల్ట్ డ్రైవ్, రోప్ డ్రైవ్, దేర్ అప్లికేషన్, హౌ టు యూజ్ దెమ్. అదే విధంగా రకరకాలైన ట్రాన్స్మిటెడ్ పవర్ ఉన్నాయి. వాటితో పాటు చైన్ డ్రైవ్, బెల్ట్ డ్రైవ్, రోప్ డ్రైవ్, వాటి యొక్క అప్లికేషన్ మరియు వాటిని మనం ఏ విధంగా వాడుతూ ఉన్నాం, వీటి గురించి దీంట్లో సబ్జెక్ట్లో చెప్పడం జరుగుతుంది. ఇంట్రడక్షన్, మెయిన్ ఇంట్రడక్షన్ ఏంటిది ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ లో? ఇంట్రడక్షన్. పవర్ ట్రాన్స్మిషన్ is the movement of energy from its place of generation to location where it is applied to perform useful work. ఏంటిది ఇక్కడ? పవర్ ట్రాన్స్మిషన్ ని, దాన్ని ఏం చేస్తున్నాం మనం? మూమెంట్ ఆఫ్ ఎనర్జీని, ఆ మూమెంట్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేసుకుని ఒక ప్లేస్ లో ఇంకో ప్లేస్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయిన ఎనర్జీని మనము యూస్ఫుల్ వర్క్ అంటే దాని ఒక మనకు అవసరమైన పని రూపంలో మార్చుకుంటున్నాము. మెకానికల్ పవర్ మే బి ట్రాన్స్మిటెడ్ డైరెక్ట్లీ యూజింగ్ సాలిడ్ స్ట్రక్చర్ సచ్ యాజ్ డ్రైవ్ షాఫ్ట్, ట్రాన్స్మిషన్ ఎయిర్. అంటే మెకానికల్ పవర్ ని కూడా మనము సాలిడ్ స్ట్రక్చర్ అంటే ఏంటిది? ఏదైనా ఇన్సెట్ అవ్వుకుంటూ, డ్రైవ్ షాఫ్ట్, ట్రాన్స్మిషన్ గేర్ అంటే ఆ గేర్ లో కూడా మనము ఆ పవర్ అనేది, మెకానికల్ పవర్ అనేది ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు. అండ్ పవర్ ట్రాన్స్మిటింగ్ ఎలిమెంట్ నేమ్లీ పుల్లీ, బెల్ట్స్, రోప్, చైన్ అండ్ గేర్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ది షాఫ్ట్. అంటే ముఖ్యంగా దీంట్లో పవర్ ట్రాన్స్మిట్ అవ్వడానికి ముఖ్యంగా ఎలిమెంట్స్ ఏమున్నాయంటే, పుల్లీ, బెల్ట్స్, రోప్స్, చైన్ అండ్ గేర్. వీటి ద్వారా అన్నిటికీ పవర్ అనేది ట్రాన్స్మిటెడ్ చేయడానికి ఎలిమెంట్స్ అంటారు వీటిని. అయితే ఈ ఎలిమెంట్స్ అనేది ఒక షాఫ్ట్ ద్వారా పవర్ అనేది ట్రాన్స్మిటింగ్ అవుతుంది. అండ్ టైప్ ఆఫ్ ది పవర్ ట్రాన్స్మిటింగ్ డ్రైవ్, ఎన్ని రకాలుగా మనము పవర్ ని ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. నెంబర్ 1 బెల్ట్ డ్రైవ్, నెంబర్ 2 రోప్ డ్రైవ్, నెంబర్ 3 చైన్ డ్రైవ్, నెంబర్ 4 గేర్ డ్రైవ్. దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ ది పవర్ ట్రాన్స్మిటింగ్ డ్రైవ్. నెంబర్ 1 బెల్ట్ డ్రైవ్. బెల్ట్ డ్రైవ్ ఆర్ యూజ్ ట్రాన్స్మిటెడ్ పవర్ బిట్వీన్ 2 ప్యారలల్ షాఫ్ట్. అంటే బెల్ట్ డ్రైవ్ ని మనము రెండు సమానంగా ఉండే షాఫ్ట్ ద్వారా, ఏ బెల్ట్ డ్రైవ్ కన్సిస్ట్ ఆఫ్ 2 పుల్లీ, 1 which belt is passed. దీంట్లో ముఖ్యంగా 2 పుల్లీస్ ఉన్నాయి, అవి కూడా సమాన సైజులో ఉంటది. వాటి మీదుగా మనము బెల్ట్ అనేది పాస్ అవుతా ఉంటుంది. వన్ ఆఫ్ ది పుల్లీ కాల్ ది డ్రైవర్. ఒక పుల్లీని ఏమంటాం మనము? డ్రైవర్ అంటాము. ఈజ్ మౌంటెడ్ ఆన్ ది డ్రైవింగ్ షాఫ్ట్. అంటే అది దేని మీద మౌంటెడ్ అవుతుంది? డ్రైవింగ్ షాఫ్ట్ మీద మౌంటెడ్ అవుతుంది. వైల్ దేర్ అదర్
which is mounted on the shaft which power is transmitted called the driven. అంటే డ్రైవర్ నుంచి డ్రివెన్ కి ఒక పుల్లిలో డ్రైవర్ ద్వారా పవర్ అనేది ట్రాన్స్మిట్ అయిపోయి అది హెల్ప్ ఆఫ్ ది సమ్ బెల్ట్ ద్వారా వేరే దానికి ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ రకంగా డ్రైవ్ నుంచి డ్రివెన్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. దేని ద్వారా అది ట్రాన్స్మిట్ అవుతుందంటే సమ్ హెల్ప్ ఆఫ్ ది పవర్. పవర్ అనేది ఆ బెల్ట్ ద్వారా ఒక పుల్లి నుంచి ఇంకో పుల్లికి ట్రాన్స్మిట్ అవుతుంది. దీనిని బెల్ట్ డ్రైవ్ అని అంటారు. దీంట్లో టైప్ ఆఫ్ ది బెల్ట్స్ ఎన్ని రకాలుగా బెల్ట్స్ ఉన్నాయి. వన్ ఫ్లాట్ బెల్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీస్, వర్క్ షాప్, ఫ్లోర్ మిల్లర్స్ ఫర్ ట్రాన్స్మిటింగ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ పవర్. అంటే ఈ ఫ్లాట్ బెల్ట్స్ ని ఫ్యాక్టరీస్ లో మరియు వర్క్ షాప్ లో మరియు ఫ్లో మిల్లర్ లో ట్రాన్స్మిటింగ్ ఆఫ్ మోడరేట్ పవర్, ఆ పవర్ ని ట్రాన్స్మిట్ చేయడానికి ఫ్లాట్ బెల్ట్ ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వి బెల్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ పవర్ when the center distance between the driver and driven is very less. వి బెల్ట్ ద్వారా తక్కువ డిస్టెన్స్ లో పవర్ ను ట్రాన్స్మిట్ చేయడానికి మనము వి బెల్ట్ ని వాడడం జరుగుతుంది. ఫ్లాట్ బెల్ట్ అనేది డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, వి బెల్ట్ లో డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఈ రకంగా టైప్ ఆఫ్ ది బెల్ట్స్ ఉంటాయి. నెంబర్ 1 ఫ్లాట్ బెల్ట్, నెంబర్ 2 వి బెల్ట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ది బెల్ట్ డ్రైవ్. బెల్ట్ డ్రైవ్స్ ఎన్ని ఉన్నాయి. నెంబర్ 1 ఓపెన్ బెల్ట్ డ్రైవ్, నెంబర్ 2 క్రాస్ బెల్ట్ డ్రైవ్, నెంబర్ 3 వి బెల్ట్ డ్రైవ్. నెంబర్ 1 ఓపెన్ బెల్ట్ డ్రైవ్. The open belt drive is used when two parallel shafts of the driver and driven rotate the same direction. Open belt drive. Open belt drive అంటే ఏంటిది? టూ ప్యారలల్ షాఫ్ట్, రెండు సమానంగా ఉన్నాయి షాఫ్ట్స్. డ్రైవర్ అండ్ డ్రివెన్ రన్ చేసుకునేది రెండు కూడా రొటేట్ ది సేమ్ డైరెక్షన్ లో మాత్రమే తిరుగుతూ ఉంటాయి. దానిని ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అంటారు. అదే విధంగా అండ్ సిమిలర్లీ టైట్ సైడ్, బికాస్ ఆఫ్ హయ్యర్ టెన్షన్ ది లోయర్ సైడ్ బెల్ట్ ఈస్ నోన్ యాజ్ టైట్ సైడ్. అంటే ఏంటిది? టైట్ సైడ్ అంటే దాంట్లో హయ్యర్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ది లోయర్ సైడ్ బెల్ట్ ఈస్ నో టైట్ సైడ్ అంటే ఆ బెల్ట్ అనేది డ్రైవర్ నుంచి డ్రివెన్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు లోయర్ అది కింద పాటు టెన్షన్ తో ఉంటుంది. అటువంటి ప్లేస్ ని మనం ఏమంటారంటే టైట్ సైడ్ అంటారు. అదే విధంగా ఫ్లాట్ సైడ్, బికాస్ ఆఫ్ లెస్ టెన్షన్ ది అప్పర్ సైడ్ నోన్ యాజ్ ఫ్లాట్ సైడ్. అంటే దీంట్లో లెస్ టెన్షన్ ఉంటుంది అండ్ ది అప్పర్ సైడ్ ఈస్ నోన్ యాజ్ ఫ్లాట్ సైడ్. అంటే పైన మాత్రమే, అంటే ఇది కింద కాదు, బెల్ట్ యొక్క మీద, అటువంటి దాన్ని ఫ్లాట్ సైడ్ అని అంటారు. నెంబర్ 2 క్రాస్ బెల్ట్ డ్రైవ్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ టూ ప్యారలల్ షాఫ్ట్ ఆఫ్ డ్రైవర్ అండ్ ద డ్రివెన్ రొటేట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఎట్ ద పాయింట్ వేర్ బెల్టెడ్ క్రాసెస్ ఈస్ రన్ అగైన్స్ ఇట్ సెల్ఫ్ కాజింగ్ ద ఎక్స్క్లూజివ్ స్పీడ్స్. అంటే ఏంటిది? క్రాస్ బెల్ట్ డ్రైవ్ లో టూ ప్యారలల్ షాఫ్ట్స్ ఉంటాయి. డ్రైవర్ అండ్ డ్రివెన్ రొటేట్ ది ఆపోజిట్ డైరెక్షన్ అంటే వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాయి. డ్రైవర్ డ్రివెన్ ఒక పుల్లి ఇంకో పుల్లికి అపోజిట్ డైరెక్షన్ లో తిరుగుకుంటూ మరియు క్రాస్ గా ఉంటాయి. రెండు క్రాస్ గా ఉండేసి ఒకదానితో ఒకటి తొడిగినట్టుగా కనబడతా ఉంటది. ఈ రకంగా మనకు క్రాస్ బెల్ట్ డ్రైవ్ ద్వారా పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. బెల్ట్ స్లిప్. The belt began to slide over the surface of the pulley. The sliding of the belt, which caused relative motion between pulley
Belt is clawed strip of the belt. That is the meaning of the belt slip. బెల్ట్ స్లిప్ అనేది ఏమైతుందంటే ఫ్లాట్ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ లో ఒక్కొక్కసారి ఆ పుల్లి మీద ఫ్లాట్ గా ఉండేసరికి ఒకసారి జారిపోతుంది, కిందికి పోవడానికి మూమెంట్ ఎక్కువ ఉంటుంది. అటువంటి దాన్ని మనము స్లిప్ ఆఫ్ ది బెల్ట్ అని అంటాము. నెంబర్ 3, V belt drive. When a V belt wheel belt is represented in sectional design to run a V-shaped groove, it is known as a V belt. The V belt run 30 to 40 degrees groove in the pulley. This is the definition of the V belt. V belt ఏ విధంగా ఉంటుంది? ట్రిపుజైడల్ ఇన్ సెక్షన్, ట్రిపుజైడల్ సెక్షన్ లో ఉంటుంది. మరియు V shape grow లో ఉంటుంది. ఇటువంటి దాన్ని ఏమంటారంటే V belt అని అంటారు. V belt రన్ 30 to 40 degrees గ్రో ఇన్ ది పుల్లీ. ఆ పుల్లీలో లోపల బెల్ట్ అనేది పడిపోకుండా 30 నుంచి 40 degrees గ్రోలో యాంగిల్లో బెల్ట్ అనేది ఇన్సైడ్ అవ్వడానికి, మంచిగా టైట్ గా ఉండడానికి, ఎటువంటి స్లిప్ కాకుండా ఉండడానికి మనము 30 నుంచి 40 degrees గ్రోలో పుల్లిని వాడడం జరుగుతుంది. ఈ రకంగా V belt డ్రైవ్ అనేది పనిచేస్తా ఉన్నది. The effect of the grow is to increase the frictional grip of the V belt of the pulley. This is reduce of tendency of the swing. అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను మీకు. ఆ గ్రూవ్ ఉండడం వలన ఆ బెల్ట్ అనేది కిందికి పడిపోకుండా మంచిగా టైట్ గా, కంఫర్ట్ గా, స్మూత్ గా పవర్ అనేది రన్ అవ్వడానికి మనకు హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మనకు V belt చాలా కంఫర్ట్ గా, ఎటువంటి స్లిప్ కాకుండా ఉంటుంది. Number 2, probe drive. Probe drive are widely used where the power to be transmitted is more than 150 kilowatts and center distance more than 100 meters. Probe drive అనేది కూడా మామూలుగా చాలా డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా మినిమం 10 meters వరకు ఉంటుంది. అది కూడా 150 kilowatts వరకు పవర్ అనేది ట్రాన్స్మిటెడ్ అవుతుంది. దీని మామూలుగా స్పిన్నింగ్ మీల్స్ వేర్ నెంబర్ ఆఫ్ డ్రైవింగ్ పుల్లీ ఆర్ మోర్, దిస్ డ్రైవ్స్ ఆర్ యూజ్డ్. అంటే దీన్ని మామూలుగా రోప్ డ్రైవ్ ని స్పిన్నింగ్ మిల్ లో వాడడం జరుగుతుంది. దీంట్లో డ్రైవింగ్ నెంబర్ ఆఫ్ ది పుల్లీస్ ఉంటాయి, చాలా రకాలుగా పుల్లీస్ ఉంటాయి. మరియు డ్రైవ్స్ ద్వారా ఇది చేస్తూ ఉంటాము. నెంబర్ 3, చైన్ డ్రైవ్. Chains are made of rigid link hinged together. Chain drives are positive driver with no slipping, hence velocity ratio remain constant. చైన్ అనేది మామూలుగా అందరు చేసే ఉంటారు. చైన్ డ్రైవ్, చైన్ అంటే మామూలుగా కిందికి పడిపోకుండా ఆ టీత్ ద్వారా మనము చైన్ లోపల పోతా ఉంటుంది. హింజ్డ్ టుగెదర్ అంటే ఒకదాన్ని ఒక టైట్ గా పట్టుకొని పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అది కూడా ఏ రకంగా ఉంటుందంటే పాజిటివ్ డ్రైవ్ లో ఉంటుంది. అప్పుడు వెలాసిటీ కూడా అనేది దాంట్లో మార్పు చేర్పు అనేది ఉండదు, కాన్స్టెంట్ గా ఉంటుంది. పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ హై యాజ్ ఏ 100 kilowatts. అంటే పవర్ కూడా ట్రాన్స్మిట్ చేయడానికి చాలా హై ఉంటుంది. అది కూడా ఎంత వరకు ఉంటుందంటే 100 kilowatts వరకు ఉంటుంది. చైన్ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ వెన్ సెంటర్ డిస్టెన్స్ ఇస్ లెస్ ఇన్ బైసికల్, మోటార్ సైకిల్, రోడ్ రోలర్ అండ్ అగ్రికల్చర్ మిషనరీ ఎక్స్ట్రా. అంటే ఏంటిది? చైన్ డ్రైవ్ ని మామూలుగా మోటార్ సైకిల్ యూజ్ చేసుకోవచ్చు, మామూలుగా రోడ్ రోలర్ యూజ్ చేసుకోవచ్చు, మామూలుగా అగ్రికల్చర్ మిషనరీలో కూడా చైన్ డ్రైవ్ ని మనం వాడడం జరుగుతుంది. నెంబర్ 4, గేర్ డ్రైవ్. గేర్ డ్రైవ్ అంటే గేర్ ఆర్ డిఫైన్డ్ యాజ్ టూత్డ్ వీల్ విచ్ ట్రాన్స్మిటెడ్ పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ బై మీన్ ఆఫ్ సక్సెసివ్ ఎంగేజ్ ఆఫ్ ది టీత్. అంటే ఏంటిది? ఈ గేర్ డ్రైవ్ లో టూత్ ఉంటాయి, అంటే టీత్ అంటే వాటి గేర్ మీద టీత్ ఉంటుంది. ఆ టీత్ ఏ విధంగా ఉంటుంది అంటే విచ్ ట్రాన్స్మిటెడ్ పవర్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్ సక్సెసివ్ ఎంగేజ్ ఆఫ్ ది టీత్. ఒకదానితో ఒకటి ఆ
ఆ టీత్ అనేది ఇన్సెట్ అయిపోయి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతా ఉంటుంది. అటువంటి దాన్ని గేర్ డ్రైవ్ అంటారు. గేర్ డ్రైవ్ ఆర్ యూజ్ ట్రాన్స్మిట్ మోడెడ్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ పాజిటివ్లీ ఓవర్ షార్ట్ డిస్టెన్స్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ రేషియో. అయితే గేర్ డ్రైవ్ ను కూడా ట్రాన్స్మిట్ అవి మోడెడ్ ఆర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ అంటే ఎక్కువ పవర్ ని కూడా అది కూడా పాజిటివ్ లో తక్కువ డిస్టెన్స్ లో మనము పవర్ ని అది కూడా కాన్స్టెంట్ వెలాసిటీ రేషియోలో వాడడం జరుగుతుంది. రకంగా గేర్ డ్రైవ్ అనేది ఇస్తుంది. టైప్ ఆఫ్ ది గేర్ డ్రైవ్ అంటే ఎన్ని రకాలుగా గేర్ డ్రైవ్స్ ఉన్నాయి? నెంబర్ 1 సింపుల్ గేర్ డ్రైవ్, నెంబర్ 2 కాంపౌండ్ గేర్ డ్రైవ్. నెంబర్ 1 సింపుల్ గేర్ డ్రైవ్. సింపుల్ గేర్ డ్రైవ్ train in one which each shaft carries one gear only. Are employed where a small velocity ratio is required. దీన్ని ఆఫ్ ది సింపుల్ గేర్ అంటారు. సింపుల్ గేర్ అనేది ఓన్లీ 1 గేర్ మాత్రమే ఉంది. దీంట్లో స్మాల్ వెలాసిటీ రేషియో అంటే తక్కువ వెలాసిటీ రేషియోతో మాత్రమే సింపుల్ గేర్ డ్రైవ్ అనేది పనిచేస్తుంది. అది కూడా తక్కువ వెలాసిటీ తోటి మాత్రమే తిరుగుతూ ఉంటుంది. నెంబర్ 2 కాంపౌండ్ గేర్ డ్రైవ్. ఇన్ ఏ గేర్ ట్రైన్ విచ్ ద ఇంటర్మీడియట్ షాఫ్ట్ క్యారీస్ 2 gears is known as a compound gear drive. The compound gear drive is used when velocity ratio so high that one of the gear in the simple gear drive is very small. అంటే ఇందులో కాంపౌండ్ అంటే ఇది 2 గేర్లు ఉంటాయి, మధ్యన ఒక గేర్ డ్రైవ్ ఉంటుంది. ఆ డ్రైవ్ లో అటు సైడ్ ఇంకో సైడ్ ఇంకో 2 గేర్లు ఉంటాయి. ఒకటేమో కొంచెము ఫుల్ గేర్ డ్రైవ్ అంటే స్మాల్ వెలాసిటీ రేషియో తిరుగుతుంది, ఇంకోటేమో హై వెలాసిటీ తోటి తిరుగుతుంది. ఈ రకంగా 2 కాంపౌండ్ గేర్ మధ్యన ఆ కాంపౌండ్ గేర్ అనేది మధ్యన ఇంకో గేర్ ఉంటుంది. ఆ గేర్ కు ఇంకో సైడ్ సింపుల్ గేర్ ఉంటుంది, ఇంకోటేమో హై స్పీడ్ తో పోయే గేర్ ఉంటుంది. అయితే ఫుల్ గేర్ డ్రైవ్ అనేది చాలా స్లోగా రన్ అవుతుంది. ఇంకోటి దాని పక్కన ఉండేది ఇంకోటి ఏమో కొంచెం స్పీడ్ తో హై స్పీడ్ తోటి రన్ అవుతుంది. ఈ రకంగా కాంపౌండ్ గేర్ డ్రైవ్ అనేది పనిచేస్తుంది. సమ్మరీ దీంట్లో మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి? టైప్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ డివైసెస్. నెంబర్ 1 బెల్ట్ డ్రైవ్, నెంబర్ ఏ బెల్ట్ డ్రైవ్, నెంబర్ బి రోప్ డ్రైవ్, నెంబర్ సి చైన్ డ్రైవ్, నెంబర్ డి గేర్ డ్రైవ్. ఎన్ని రకాలుగా మనము పవర్ అనేది ట్రాన్స్మిషన్ డివైస్ ఏమున్నాయంటే బెల్ట్ డ్రైవ్, రోప్ డ్రైవ్, చైన్ డ్రైవ్, గేర్ డ్రైవ్. టైప్ ఆఫ్ ది బెల్ట్ డ్రైవ్స్. ఎన్ని బెల్ట్ డ్రైవ్స్ ఉన్నాయి? నెంబర్ 1 ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్, నెంబర్ 2 వి బెల్ట్ డ్రైవ్. లెసన్స్ ముఖ్యంగా హోంవర్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది కూడా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ 2 marks. ఫర్ 1 మెన్షన్ టైప్ ఆఫ్ ది పవర్ ట్రాన్స్మిటింగ్ డ్రైవ్స్ అండ్ నెంబర్ 2 మెన్షన్ ద టైప్ ఆఫ్ ది బెల్ట్ డ్రైవ్స్. దిస్ ఇస్ ద 2 questions very important for 2 mark question. Long answer type of the question 6 marks. For 1 explain different type of the power transmitting drive. Question కూడా చాలా ఇంపార్టెంట్. ఆ 2 questions కూడా షార్ట్ ఆన్సర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇన్ యూనిట్ 8 fastener. In fastener learning objective, understand fastener and different type of fastener. ఇక్కడ ముఖ్యంగా ఫాస్టనర్ గురించి చెప్పడం జరిగింది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్ని రకాలుగా మనకు ఫాస్టనర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అండర్స్టాండ్ అబౌట్ నట్స్, బోల్ట్, రివిట్స్ అండ్ వెల్డింగ్ అప్లికేషన్ ఇన్ ఇంజనీరింగ్ యూజెస్. అంటే దీంట్లో ముఖ్యంగా ఫాస్టనర్లో నట్స్, బోల్ట్స్, రివిట్స్, వెల్డింగ్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీటి యొక్క అప్లికేషన్ మరి ఇంజనీరింగ్లో ఏ విధంగా యూజెస్ అవుతున్నాయి అంటే వీటిని అన్నింటినీ కూడా
ఫాస్ట్నర్ అని అంటారు. ఏదైనా వస్తువును జాయిన్ చేసినప్పుడు అది తొందరగా అయ్యేటట్టు అవుతుంది, లేకపోతే హాఫ్ ఆఫ్ అవుతుంది, లేకపోతే పూర్తిగా అవుతుంది. దీంట్లో రకరకాలుగా ఫాస్ట్నర్ ఉంటాయి. నట్స్ అయినా, బోల్ట్స్ అయినా, రివిట్స్ అయినా వీటిని కూడా జాయిన్ చేసినప్పుడు అవి ఒక ఫిక్సింగ్ ప్లేసెస్లో రెండు జాయింట్ అవుతూ ఉంటుంది. మరియు వాటిని కూడా రీప్లేస్ కూడా చేసుకోవచ్చు, మరియు జాయింట్ కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా మనకు వీటి గురించి ఏ రకంగా మనకు అవసరం అవుతాయి అనే దీనికి వీటి గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంట్రడక్షన్. Fastener is hardware device that mechanical join affects two or more objects together. అంటే ఇది ఫాస్టనర్ అనేది ఒక మెకానికల్ జాయింట్, మెకానికల్గా జాయింట్ అవుతుంది. ఎఫెక్ట్స్ టూ ఆర్ మోర్ ఆబ్జెక్ట్ అంటే ఏదైనా రెండు ఆబ్జెక్ట్ను జాయింట్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా స్క్రూ మరియు నట్స్, బోల్ట్స్, రివిట్స్ అండ్ క్లాంప్స్. స్క్రూ అంటే మీకు అందరికీ తెలుసు, స్క్రూ ఏ విధంగా మనం స్క్రూను టైట్ చేస్తూ ఉంటాం. మరియు నట్స్ కూడా మీకు తెలుసు, బోల్ట్స్ కూడా తెలుసు. రివిట్స్ అంటే మామూలుగా ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ది ఫాస్టనర్. మరియు క్లాంప్స్ అనేది కూడా ఇది హోల్డింగ్ టైప్ ఉంటుంది. అది ఏకంగా డిఫరెంట్ ఫాస్టనర్ గురించి దీంట్లో చెప్పడం, ఈ టాపిక్లో చెప్పడం జరిగింది. మరియు దీంట్లో ఫాస్టనర్లో మెకానికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటాయి, మెకానికల్ ఇంజనీరింగ్లో అప్లికేషన్ మనకు ఏ విధంగా ఉంటాయనేది కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, స్క్రూ. వాట్ ఈస్ మీన్ ఆఫ్ ద స్క్రూ? A screw is type of fastener characterized by helical digit. ఏంటిది స్క్రూ అనేది ఒకటి, దీని యొక్క హెలికల్ డిజిట్ అంటే హైట్గా ఒక రెండు పార్ట్స్ని మనము జాయిన్ చేయడానికి స్క్రూని యూజ్ చేస్తూ ఉంటాము. నోన్ యాజ్ ఎక్స్టర్నల్ థ్రెడ్ ఆఫ్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నట్. ఏంటిది? ఇది ఎక్స్టర్నల్ థ్రెడ్ అంటే థ్రెడ్డింగ్ కూడా బయట మాత్రమే ఉంటుంది, అది బయట ఉండి ఫామ్ అవుతూ ఉంటుంది. మరియు an object has ఇంటర్నల్ థ్రెడ్ ఫామ్ ఇన్ ఇట్. అంటే ఎక్స్టర్నల్ థ్రెడ్ ఉంటుంది మరియు ఇంటర్నల్ థ్రెడ్ ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్, స్క్రూ ఉందనుకోండి, స్క్రూను ఏదైనా పార్ట్స్ని జాయిన్ చేయడానికి ఆ స్క్రూ మీద అనేది ఇంటర్నల్ థ్రెడ్ ఉంటుంది. లోపల ఇన్సైడ్ చేసినప్పుడు ఇంటర్నల్ థ్రెడ్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ థ్రెడ్ ద్వారా మనము లోపల టూ పార్ట్స్ని జాయిన్ చేయడానికి మెయిన్గా స్క్రూని యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్, నట్స్ అండ్ బోల్ట్స్. నట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ హార్డ్వేర్ ఫాస్టనర్ విత్ ఏ థ్రెడెడ్ హోల్. నట్ అనేది ఒకటి, ఇది ఒక హార్డ్నర్ ఫాస్టనర్. ఇది దీంట్లో ఇన్సైడ్ ఆఫ్ ది హోల్లో థ్రెడ్ ఉంటుంది. నట్స్ ఆర్ ఆల్మోస్ట్ always use opposite matching bolt to faster stock part of the together. నట్ అనేది దాని ఆపోజిట్ సైడ్లో బోల్ట్ ఉంటుంది. అంటే ఒక నట్టు ఉంటుంది, ఆ నట్టు దాని కింద భాగం అనేది థ్రెడ్డింగ్ ఉంటుంది. ఆ కింద భాగం థ్రెడ్డింగ్ అయిన తర్వాత బోల్ట్ను ఇన్సైడ్ చేస్తూ ఉంటాం. అంటే ఆ నట్టును మనము పట్టేసుకుని బోల్ట్ను లోపల చుట్టేస్తూ ఉంటుంది. ఆ చుట్టేసిన తర్వాత మధ్యలో ఉన్న పార్ట్స్ని మనము సెక్యూర్డ్గా హోల్డింగ్ చేస్తుంది. నట్స్ ఆర్ గేడెడ్ విత్ స్ట్రెంత్ రేటింగ్ కంపాటబుల్ విత్ దేర్ రెస్పెక్టివ్ ట్యూల్. ఆ రకంగా మనము నట్టును పైన పెట్టేసి తర్వాత మ్యాటింగ్ అంటే ఆ బోల్ట్ అనేది ఇన్సైడ్ పోయి మనకు ఏ పార్ట్స్ను ఏ రకంగా హోల్డింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ హోల్డింగ్ చేసిన పార్ట్స్ను అది మంచిగా గ్రిప్గా పట్టేసుకుంటుంది. అది కూడా నట్స్ ఆర్ గ్రేడెడ్ విత్ ద స్ట్రెంత్ రేటింగ్ కంపాటబుల్ విత్ దేర్ రెస్పెక్టివ్. ఆ రకంగా మనము ఆ రెస్పెక్టివ్ దాంతో పాటు ఏ రకంగా రొటేట్ అవుతుందో ఆ పార్ట్స్ను హోల్డింగ్ చేయడం జరుగుతుంది. బోల్ట్స్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ జాయిన్ విత్ ద కామన్ ఎలిమెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ మిషన్ డిజైన్. బోల్ట్ అనేది ఒక కామన్ ఎలిమెంట్, ఇది ముఖ్యంగా మిషన్ డిజైన్లో వాడడం జరుగుతుంది. It consists of fastener that capture and join other parts and secure with the matting of the screw thread. ఆ బోల్ట్ అనేది కూడా, బోల్ట్లో కూడా ఇంటర్నల్ థ్రెడ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ థ్రెడ్ ఉంటుంది.
ఆ ఆ థ్రెడ్స్‌లో గూడా అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా వస్తువును మనము జాయిన్ చేసినప్పుడు పైన మనము బోల్ట్‌ను హోల్డింగ్ చేసుకుంటాం. హోల్డింగ్ చేసిన తర్వాత లోపల మనము బోల్ట్‌ని ఇన్సర్ట్ చేసేసి నట్‌ను హోల్డ్ చేసిన తర్వాత ఆ బోల్ట్‌ని ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఈ విధంగా మనము నట్టును హోల్డింగ్ చేసుకొని బోల్ట్‌ను అది చుట్టేసుకుంటూ ఉంటుంది. చుట్టేసుకున్నప్పుడు ఆ బోల్ట్‌కి, నట్‌కి మధ్యన ఉన్న పార్ట్స్‌ని టైట్‌గా హోల్డింగ్ చేస్తుంది. ఈ రకంగా మనకు బోల్ట్ అనేది ఒక సెక్యూరిటీగా టైప్‌గా పనిచేస్తా ఉంటుంది. రివిట్స్. రివిట్. రివిట్ ఈజ్ ఏ పర్మనెంట్ మెకానికల్ ఫాస్టనర్. ఇది చాలా పర్మనెంట్ మెకానికల్ ఫాస్టనర్. Rivets consist of a smooth cylindrical shaft with a head on one head. With a head on one end. అంటే ఏంటిది? రివిట్స్ అనేది స్మూత్ సిలిండ్రికల్ షాఫ్ట్ టైప్‌లో ఉంటుంది. అది ఒక ఎండ్ అనేది చాలా హెడ్ లాగా ఉంటుంది. అండ్ ది ఎండ్ అపోజిట్ ఆఫ్ ది హెడ్ ఈస్ కాల్డ్ బక్ టిల్. అంటే పైన ఏమో హెడ్ లాగా ఉంటుంది. కింద ఏమో తోకలాగా బక్ టైప్‌లో ఉంటుంది. అన్ ఇన్‌స్టాలేషన్ ద రివిట్స్ ఈస్ ప్లేస్డ్ ఆన్ డ్రిల్ హోల్. అంటే ఇప్పుడు అది ఆ సిలిండ్రికల్ షాఫ్ట్ హెడ్ ఉంటది. హెడ్ దాని కిందనే ఒక బకిల్ టైల్ ఉంటది. అటువంటివి మనం పట్టుకొని దాన్ని మామూలుగా రివిట్స్‌ని 2 జాయింట్ చేయడానికి మనము డ్రిల్ చేస్తా ఉంటాము. అండ్ ద టైల్ ఈస్ అప్సెట్ ఆర్ బక్డ్ సో దట్ expand to about 1.5 times of original shaft diameter. It can support tension load. అంటే ఏంటిదంటే మనం మామూలుగా ఆ రివిట్స్‌లో 2 పార్ట్స్‌ని మనం జాయింట్ చేస్తా ఉంటాం. జాయింట్ చేసినప్పుడు దీనిలో టెన్జైల్ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. టెన్జైల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ టెయిల్ పార్ట్‌ని లోపల ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసినప్పుడు దాన్ని పైనుంచి కొడతా ఉంటాం. కొట్టినప్పుడు ఆ లోపల 2 పార్ట్స్ జాయింట్ అయితా ఉంటది. జాయింట్ అయినప్పుడు దాని యొక్క డయామీటర్ కూడా 1.5 ఒరిజినల్ డయామీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఆ కింది నుంచి కొట్టిన మనము టెయిల్‌ను లోపల అది పట్టేసుకుంటుంది. పట్టిన తర్వాత పైన ఉన్న హెడ్ కింద టెయిలు. ఆ టెయిల్ అనేది దాని డయామీటర్ ఎక్కువైతుంది. హెడ్ కన్నా ఎక్కువైతుంది. అయినప్పుడు ఏమైతుందంటే దాని యొక్క షేపు కింద టెయిల్‌కి 1.5 ఒరిజినల్ డయామీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా మనము 2 పార్ట్స్‌ని ఇప్పుడు రివిట్స్‌లో 2 పార్ట్స్‌ని అది కూడా హోల్డింగ్ చేస్తుంది. హోల్డింగ్ చేసినప్పుడు ఆ పార్ట్స్ 2 కూడా టెన్సైల్ లోడ్‌లో అంటే దాంట్లో టెన్షన్ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా మనకు రివిట్స్ అనేది మనకు వాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ clamps. Clamps are fastener devices to hold secured object tightly together, prevent movement of or separate through the application of inward pressure. అంటే క్లాంప్స్ అనేది ఒక హోల్డింగ్ డివైస్. ఏదైనా మనం పని చేసినప్పుడు ఆ పార్ట్స్ అన్ని అటు ఇటు కదలకుండా అంటే మూవ్మెంట్ రాకుండా దానికి మంచిగా హోల్డ్ చేయడానికి మంచిగా పట్టుకోవడానికి మనము క్లాంప్స్ యూజ్ చేస్తూ ఉంటాము. అంటే చాలా టైట్‌గా అటు ఇటు ఎటువంటి జరగకుండా ఆ ప్లేస్‌ని మనం డ్రిల్ చేయాలన్నా, మామూలుగా ఏదైనా హోల్డ్ చేయాలన్నా ఆ పార్ట్స్‌ని మంచిగా హోల్డ్ చేస్తుంటుంది. దాని మీద ఏమైనా పని చేయాలన్నా చాలా మంచిగా హోల్డ్ చేస్తుంది. అటువంటి దాన్ని మనము క్లాంప్స్‌ను యూజ్ చేస్తూ ఉంటాం. అంటే హోల్డింగ్ ఎటువంటి అటు ఇటు జరగకుండా హోల్డ్ చేస్తూ ఉంటాం. దీన్ని మనం ఈ రకంగా క్లాంప్స్‌ని వాడడం జరుగుతుంది. అయితే ఈ చాప్టర్‌లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వెషన్స్ 2 మార్క్స్. అంటే ఇది మామూలుగా ఐపీఏ ఎగ్జామ్‌లో కూడా 2 మార్కుల క్వెషన్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 డిఫైన్ ద ఫాస్టనర్. డిఫైన్ ద ఫాస్టనర్. Define the fastener is very, very important question. Next, define the screws. Screws also one of the very, very important for 2 marks questions. And long answer type question 6 marks. Question also very, very important in IP. Explain different fastener and their uses. అంటే ఎన్ని రకాలుగా మనకు ఫాస్టనర్ ఉంటాయి, మనం వాటిని మనం ఏ రకంగా యూజ్ చేసుకుంటూ ఉంటాం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా లాంగ్ క్వశ్చన్స్ కాబట్టి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 6 మార్కుల క్వశ్చన్లో అడగడం జరుగుతుంది.